ఈ పాట ఎట్లా అంటే ఏమనలేరా ఇంట్లో వాళ్ళు నేను ఈ పాట వాడతా అంటే? అసలు అట్లా ఏం లేదు. యాక్చువల్గా ఈ పాట నాకు నరసింహన్న ద్వారా అవకాశం వచ్చింది. సో రిలీజ్ అయిందా బయట? రిలీజ్ అయింది. ఎట్లుంది ఆదరణ? చాలా బాగుంది. అంటే వాళ్ళకి టైం లేక స్టూడియో వర్షన్ అలా రిలీజ్ చేయలేదు, కానీ ఓన్లీ లిరిక్స్ వైజే రిలీజ్ చేశారు. అయినా కూడా కొత్త ఛానల్, చాలా కొత్త ఛానల్, సబ్స్క్రైబర్లు కూడా 800 అలా ఉన్నారు. చాలా బాగుంది సాంగ్, మంచిగా పోతుంది, మంచి రెస్పాన్స్. ఎందుకు అన్ని ప్రయత్నం చేయాలి, కళాకారులు అనేటోళ్ళు ఈ పాటలే వాడాలి ఆ పాటలే వాడాలి అని ఏం లేదు, అది కొందరికి ఉంటదిలే కానీ చాలా అద్భుతం. ఈ పాటలకు కూడా మంచిగా సూట్ అయింది నీ వాయిస్. అప్పటి నుంచి నీ చెవులను చూస్తున్నా నేను, చూస్తున్నా తెలుసా? ఇటు దింపి 1 2 3 4 5 ఇంకేమైనా పెడతావా? చాలు. ఇంకేమైనా చేస్తావా హోల్స్? ఎందుకు అన్నిగానం చేపించినావు? అలా ఇష్టమా? చాలా ప్యాషన్. చాలా కదా, ఫ్యాషన్ ఇప్పుడు ఏదో ట్రెండ్ అవుతుంది. సో మొత్తం అన్ని హోల్స్ పెట్టినవి ఏమనిపించలేదా? నాకు రెండింటికి చచ్చిపోయింది. సరే నేను కూడా ఈసారి అట్లా ట్రై చేస్తా. మంచిగా ఉన్నాయి, చెవు నిండు కనబడుతుంది కదా, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రాములమ్మ పాట వాడినవు, రాఖీ పాట వాడినవు, ఇంకా అత్తగోడల పాట వాడినవు, ఇంకా నీకు నచ్చిన పాటలు ఏమున్నాయి? పాడతాను, ఏముంది. ఎన్ని పాటలు వాడాలనుకున్నావు ఇవాళ నా దగ్గరికి వచ్చి? నేను అయితే ఒక 15 సాంగ్స్ వరకు పెట్టుకున్నాను. 15 పాటలు. 15 పాటలల్లా ఇంకో పాట వాడు. ఓకే, ఇప్పుడు ఒక పాట గురించి పాట పాడతా. పాట గురించే పాట అంటే నిజం చెప్పాలంటే ఎంత సపోర్ట్ చేసినా ఏది చేసినా మనకి గొంతుండి మనకు ఆ పాటే మనల్ని ప్రజలలోకి తీసుకెళ్తుంది. అవునాక పాటతోటే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం. సో పాట గురించి వాడతాను. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా. పాట గురించి పాట చాలా అద్భుతం. ఈ పాట సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యలో. నిజంగా నీ గొంతులా ఏమైనా పీకలు మింగినవా రచినప్పుడు? ఏం లేదక్క, ప్రాక్టీస్. ఇంట్లో టైం ఉన్నప్పుడు తినగ తినగ వేము తీయనుండి అన్నట్టు టైం దొరికినప్పుడల్లా పాడతా పాడతా రాగం అభివృద్ధి చెందింది అంటావు. అంతే. పొంగ పొంగ నాకు కూడా 2 పాటలు నేర్పిస్తా. అంటే పాటలు పాడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో అంట్లు దుమ్ముకుంటూ ఇల్లుక్కుంటూ పాడుతూనే ఉంటారు. ఆ పాట ఇంకా చేస్తా కంపల్సరీ. ఏమనరు. మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఏదైనా యూట్యూబ్లో సాంగ్ వచ్చింది నాది అంటే మమ్మీ నీ సాంగ్ వచ్చింది రా, మమ్మీ నీ సాంగ్ వచ్చింది రా అని అసలు బాగా. ఊకే పాటలు పాడతావు మమ్మీ అనరా? అనరు. అంటే అంత రాగం అంత మంచిది కాబట్టి వినసొంపుగా వాళ్ళు కూడా వింటారు. ఇక లేకపోతే ఊకే ఏమొరుతావు మమ్మీ అనేటోళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితి మా పిల్లలు అలా ఏం లేదు, బాగా అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. ఈవెన్ నేను సంగీతం నేర్చుకుంటున్నాను కదా, ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ మాకు కూడా నేర్పించు ప్లీజ్ మమ్మీ అంటారు. కానీ మనం నేర్పించేదానికి గురువు గారు నేర్పించేదానికి చాలా తేడా ఉంటది కదా. అమ్మని మించిన గురువు ఏముంటది? ఉంటది కానీ అది స్టడీ పరంగా ఉంటది. ఈవెన్ సాంగ్స్ ఎలా అంటే ఇంకా కొంచెం అది ఉంటది అనమాట. ఒక పాట వాడి ఇప్పుడు పాడతాక. మమత పాటల పుట్ట కాబట్టి ఇలా పాటలన్నీ వాడిపించుకోవాలనుకున్నా నేను, అందుకనే వాడిపిస్తాను. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పాట పాడానక్క. అంటే శ్రీరామనవమి రోజు ఒక పాట పాడాను, సాంగ్స్ శ్రీరాముడి గురించి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటతోటి. అంటే ఆ పాటతోటే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పాడుతున్నాను అనమాట. డైలీ ఒక సాంగ్ పోస్ట్ చేస్తున్నాను. సో ఆ పాట పాడతాను. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి
సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం, ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం, కళ్యాణం కమనీయమాయనో, మాంగళ్యం మహనీయమాయనో, కళ్యాణం కమనీయమాయనో, మాంగళ్యం మహనీయమాయనో. ఇన్స్టాలో పెట్టినవా? ఏముంటది నీ ఇన్స్టా? సింగర్ మమతా రమేష్ ఎం అని ఉంటుంది. రమేష్ ఎం. ఎట్లొచ్చింది ఈ పాటకు రెస్పాన్స్? చాలా అసలు అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో, అంటే ఆ కమెంట్స్లలో కూడా మంగ్లీతో పోలుస్తున్నారు. మంగ్లీ 2 అసలు ఆ వాయిస్ అంటే మంగ్లీ అంటే కమెంట్స్ కూడా నాకేంటంటే అంటే మంగ్లీ అయినా ఇంత బాగా పాడుతుందో లేదో, అంత అద్భుతంగా పాడారు తల్లి, మీ గొంతు చాలా అద్భుతం. చాలా అంటే ఇంకా ఆ పాటతోటే నా లోపల ఇంకా పట్టుదల పెరిగింది, అరే నేను కూడా పాడతాను. సో అన్ని మెసేజెస్, సాంగ్స్ సమాజం గురించి కానీ ఆడపిల్లల గురించి, సో అలా పాడాలని ఒక పట్టుదల పెరిగింది నాకు కూడా. సో అలా పాడుతున్నాను. గొప్పతనం చెప్పుకుంటాను నీకు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రజలు నిన్న ఆ స్థాయిలో నిలబెడితేనే నువ్వు నిలబడ్డావు. ఇవాళ ప్రజలు అంతగానం ఆదరించారు కాబట్టి నువ్వు ఈ స్థాయిలో కూర్చున్నావు. ఎవరినైనా అంతే. ఆ కళ మన దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు నేను పాట పాడుతుంటే ఒక నలుగురు వినకపోతే నా కళ నిలబడుతుంది? నా పాట ఎవరైనా వింటారు? నీ పాట విన్నారు కాబట్టి అంత మంచిగా రిప్లై ఇచ్చిండ్రు. ఇంకా మంచిగా గర్వంగా చెప్పుకోవాలి ఆ ముచ్చట. అంటే ఏంటి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మంగ్లీ తోటి పోల్చడం ఏంది అనేది. కాకపోతే నాకు ఈవెన్ చాలా ఒక 100లో ఒక 40% వరకు నా గొంతు ఎక్కడిన్నా కూడా మంగ్లీ వాయిస్ లాగే ఉంది, సేమ్ మంగ్లీ. తర్వాత విమలక్క గొంతుతో కూడా పోలుస్తారు, విమలక్క లాగుంది, మంగ్లీ లాగుంది మీ వాయిస్, ఎందుకు ఇంకా ఎక్కడున్నారు మీరు, అసలు మీరు ఎక్కడండి ఇంత అద్భుతంగా పాడుతున్నారు, అలా చాలా కమెంట్స్. బతుకమ్మ పాటలు, శివరాత్రి పాటలు ఏమన్నా వాడి? శివరాత్రి పాట పాడానక్క, ఒకటి పాడు. రీసెంట్ గా ఇది JDL మ్యూజిక్ లో వాడాను శివరాత్రి సాంగ్. ఎండి కొండలుండే ఓ ఈశ్వరా, ఎల్లలోకమును ఏలే శంకరా, ఈ జగమును శాసించే జగదీశ్వరా, గంగత తలపించే లింగేశ్వరా, హర హర శంభో శివ శంకర హర, ఓంకారేశ్వర శివ మమ్ము బ్రోవరా, ఈ సృష్టిని కాపాడే పరమేశ్వరా, ముల్లోకమేలే ముక్కంటి ఈశ్వరా, భం భం బోలే 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 మహదేవరా, మమ్ముల కాపాడే మల్లేశ్వరా, భం భం బోలే 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 మహదేవరా, మమ్ముల కాపాడే మల్లేశ్వరా, మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిల దీపమై, మెడలో సర్పమై విభూది గంధమై బూడిద దేహమై గుడిలో లింగమై భక్తుల బంధమై మదిలో నిలయమై ఇంటిల దీపమై కంటిల పాపవై కాపాడే శక్తి లింగేశ్వరాధరా, అందరికీ యుక్తి నీవే శంకరాభరా, కరుణించి కాపాడే జంగమ దేవా, భం భం బోలే 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 హర దేవరా, మమ్ముల కాపాడే మల్లేశ్వరా, భం భం బోలే 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 మహదేవరా, మమ్ముల కాపాడే మల్లేశ్వరా. సూపర్. స్కేల్ అందట్లేదు అసలు, అసలు ఇప్పుడు లేచిందా నేను అనుకుంటున్నా. అంటే అక్కడ స్టూడియోలో అయితేనేమో మనం 2 లైన్స్ పాడుతూ ఉంటాం కదా, లేదు అసలు స్కేల్ ఇప్పుడు లేచిందా నేను అనుకుంటున్నా. అంత అద్భుతం, నిజంగా పోల్చడంలో తప్పేం లేదు. వింటంటే అసలు చాట నుంచి వింటే నిజంగా ఆమెనే పాడిందేమో అని అంటారు. ఆ వాయిస్ నిజంగా చాలా అద్భుతం మమత. ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీలాంటి వాయిస్లు ఇండస్ట్రీకి చాలా అవసరం. నువ్వు మూవీ వాళ్ళకు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి
లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ లాగేటోళ్ళని అందరినీ దాటుకుంటూ పోవాలి. నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఎందుకంటే ఇంత దాకా వచ్చినావు, ఇప్పుడు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది నీ వాయిస్ని చూస్తే. కంపల్సరీ ఆపొద్దు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మిర్రర్ టీవీ తరపున. మంచి మంచి పాటలు పాడినావు, చాలా అద్భుతంగా ఉన్నది నీ గొంతు. మళ్ళొకసారి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తా. ఇట్లనే కంటిన్యూగా. థ్యాంక్ యూ సో మచ్.